సంగతి. అయితే దగ్గర దాకా వస్తాడు కానీ సత్యంలోకి రాడు. వాడు ఆలోచించుకోవాలి కదా, మిగతా బ్రహ్మాండానికంటే భూమికి తక్కువ వయసు ఎందుకుంది? మిగతా బ్రహ్మాండంతో పాటు భూమి ఎందుకు పుట్టలేదు? తర్వాత ఎందుకు పుట్టింది? మిగతా బ్రహ్మాండం అంతా పుట్టిన తర్వాత చాలా కోట్ల ఏండ్లు అయ్యాక భూమి పుట్టిందని ఈ భూమిని దేవుడు పునాది వేస్తున్నప్పుడు, భూమికి పునాది వేసినప్పుడు ఆ నక్షత్రాలు వచ్చి పాటలు పాడి నేను బైబిల్లో ఎందుకుంది? బైబిల్లో యుగములను గూర్చి ఎందుకు రాయబడింది? ఆది కాండంలో నిరాకారంగా ఉన్నది భూమి అని రాయబడ్డా యెషయా చెప్పే నిరాకారంగా దేవుడు చేయలేదు, నివాసయోగ్యంగా దేవుడు భూమిని చేశాడు. ఎందుకు బుర్ర వెలగదంటే మనోనేత్రాలు గుడ్డివైనందున. వాళ్ళకేమో మనోనేత్రాలు గుడ్డివి కనుక ఎంత ప్రొఫెసర్ అయినా, ఎంత మేధావైనా, ఎంత జ్ఞానైనా అన్ని సబ్జెక్టులు అర్థమవుతాయి, కానీ రక్షకుడు అనే సబ్జెక్టు దగ్గర మాత్రం గుడ్డోడైపోతాడు. బ్లైండ్నెస్లో ఒక స్పెషల్ బ్లైండ్నెస్ ఉంది. అసలు ఏమీ కనిపించని గుడ్డితనం, అసలేం కనపడదు. ఇంకొక రకమైన గుడ్డితనం ఏంటంటే రేచీకట్లు అంటాం. పగటిపూట అసలు ఏమీ కనబడదు. ఇంకో రకమైన గుడ్డితనం కలర్ బ్లైండ్నెస్. కలర్ బ్లైండ్నెస్ ఏంటో తెలుసా మీకు? రైల్వే డ్రైవర్లకు దాదాపు సంవత్సరానికి ఒక్కసారి ఏమో ఈ రైల్వే వాళ్లకు, డ్రైవర్లకు కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ పెడతారు. కలర్ బ్లైండ్నెస్ వాళ్ళకి అన్నీ కనపడతాయి. భార్య, కూతురు, కొడుకు, అందరిని, ఫ్రెండ్ అందరిని గుర్తుపడతారు, కానీ రంగులు మాత్రం సరిగ్గా గుర్తుపట్టరు. ఆరెంజ్ ఉంటే చూసి రెడ్ అంటాడు, రెడ్ ఉంటే చూసి బ్లాక్ అంటాడు, బ్లాక్ను చూసి గ్రీన్ అంటాడు. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్, అందులో ఫెయిల్ అయితే డ్రైవర్ పోస్ట్ నుంచి తీసేస్తారు. ఎందుకు తెలుసా? ఎక్కడైనా ట్రైన్ ఆపాలంటే గార్డు ఎర్ర జెండా ఊపుతాడు, అది ఆయనకు పచ్చగా కనపడుతూ ఉంటుంది. వెళ్ళి గుద్దేస్తాడు. మీరు కనుక్కోండి, ఎవరైనా రైల్వే ఎంప్లాయీస్ని కనుక్కోండి. మిగతా అన్ని విషయాల్లో కరెక్ట్గా అన్నీ చూస్తాడు. బైబిల్ ఇవ్వండి చదువుతాడు, న్యూస్ పేపర్ చదువుతాడు, కానీ గ్రీన్ చూసి రెడ్ అంటాడు, రెడ్ చూసి గ్రీన్ అంటాడు. ఇదొక రకమైన గుడ్డితనం. అంటే అంధత్వము కూడా ఒకే రకమైనది కాదు, అనేక రకములు. అలాగే ఆధ్యాత్మిక అంధత్వంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుడ్డితనము లేక ఒక సమస్య ఉంది. అదేంటంటే అన్నీ చూడగలవు, రక్షకుడినైతే చూడలేవు. యేసు ఎందుకు రక్షకుడో అర్థం కాదు. ఈ మధ్య అంటారు ఒక మాట, వినండి, సత్యం దగ్గరకు వస్తారు కానీ సత్యంలోకి రారు. ఎప్పుడో ఆదాము తప్పు చేస్తే మనం ఎందుకు పాపులం రా? ఏమైనా అర్థం ఉందా? మీ ఊర్లో సుబ్బారావు మర్డర్ చేస్తే వెంకట్రావుని ఉరిదీస్తారా? ఎవరు తప్పు చేస్తే వాడిని ఉరిదీయాలి, కానీ సుబ్బారావు మర్డర్ చేస్తే వెంకట్రావుని ఎందుకు ఉరిదీస్తారు? వాడెవడో ఆదాము తప్పు చేశాడట, మనం ఎందుకు పాపులము? క్రైస్తవులకు ఏమైనా అసలు బుద్ధి ఉందా అని మాట్లాడతారు. ఇప్పుడు చావా సినిమాలో షిర్కే వంశస్థులు, షిర్కే అనే వంశస్థులు సంభాజీ మహారాజును ఔరంగజేబుకు అప్పగించారని సినిమా తీసినందుకు వాళ్ళను ఊర్లోంచి వెళ్ళగొడుతున్నారు. మీ పేరు చివరన షిర్కే అని ఉన్నదా? అయితే మీ పిల్లలు స్కూల్లో చదవద్దు. మీ పేరు చివరన షిర్కే అని ఉన్నదా?
అయితే మీరు మా దగ్గర ఉద్యోగం చేయొద్దు, మీకు మా కాలనీలో ఇల్లు అద్దెకి ఇవ్వం, వెళ్ళిపోండి వాళ్ళను భయంకరంగా అసహించుకుంటారు. ఎందుకంటే ఆ రక్తమేరా మీది, సంభాజీ మహారాజుకు ద్రోహము చేసిన రక్తము మీది, మీరు చదువుకోవద్దు, మా బ్యాంకులో మీరు అకౌంట్లు ఉండొద్దు, మీరు మా ఊళ్ళో దుకాణాలు పెట్టొద్దు, మా కాలేజీలో చదువుకోవద్దు. అరే మేమేం తప్పు చేసాము, వాళ్ళు అట్లా చేసింది కూడా అది కరెక్ట్ కాదు, వాస్తవం కాదని వీళ్ళు మొత్తుకుంటే ఎవరు వినడం లేదు. ఊరు చివరన పేరు చివరన ఏదన్నా పేరు ఉండని షిర్కే అని ఉంటే చాలు అని వెలివేస్తున్నారు. వాళ్ళు ఈ సినిమా వాళ్ళ మీద 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. వేస్తే అప్పుడు దర్శకుడు వచ్చి చేతులు జోడించి, అవును నేను కొన్ని కల్పిత కథల మీద కల్పితాలతోనే సినిమా తీశాను, బాగా సినిమా ఆడాలని అబద్ధాలే సినిమా తీశాను, క్షమించండి అంటే క్షమించండి అంటే మా మీదకి వచ్చిన ఈ ముద్ర పోతుందా? క్షమాపణలు కాదు, ఏం కాదు, 100 కోట్లు కట్టాల్సిందే అని ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. నేను చెప్తున్నాను, సంభాజీ మహారాజు చచ్చిపోయి 100 సంవత్సరాలు అయినాక ఆ ఇంటి పేరు మోసినందుకు వీళ్ళని ఇంత అసహించుకుంటున్నారు కదా, మరి ఆదాము పిల్లలు కూడా దేవుని ముందు అట్లే ఉన్నారో ఎందుకు అనుకో నువ్వు? ఆదాము రక్తమే కదా, వద్దన్న పండు తిన్నవాని రక్తం కదా, వీళ్ళందరూ దేవుడు వద్దన్న పనులే చేస్తుంటారని నీకు ఎందుకు అనిపించట్లేదు? మరి అక్కడనేమో వేరే మాట మాట్లాడతాడు, వాడి రక్తమే సార్ వీళ్ళందరూ అటువంటి వాళ్ళే అట, మరి ఆదాము రక్తమే బాబు, వీళ్ళందరూ ఆదాము లాంటి వాళ్ళే అంటేనే ఇది కాదంటాడు. అంటే సత్యమునకు చాలా దగ్గరికి వచ్చి సత్యంలోకి మాత్రం రారు. ఎందుకు రారు? మనోనేత్రములు అక్కడికి వచ్చేసరికి గుడ్డివైతే. అంతకుముందు అన్ని సిద్ధాంతాలు, వేదాంతాలు, గొప్ప గొప్ప మర్మాలు అన్నీ మాట్లాడతాడు. రక్షకుణ్ణి చూసే దగ్గరికి వచ్చేసరికి కలర్ బ్లైండ్నెస్ లాగా రక్షకుణ్ణి చూసి ఆ ఒక్క దగ్గరే కళ్ళు పోతాయి, పనిచేయవు. మరి మనకెలా కనపడింది? రక్షకుణ్ణి గూర్చిన సత్యం ఎలా కనపడింది? వాళ్ళందరికంటే మేధావులమని కాదు, రక్షకుణ్ణి మన ముందు పెట్టి తండ్రి అయిన దేవుడు మన కళ్ళు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరిచే సువార్త ప్రకాశం మన మీద ప్రకాశించింది. అప్పుడు సువార్త అర్థమైంది, మనం నమ్మాము, రక్షణ పొందాము. కనుక మన రక్షణ దేంతో ప్రారంభమైంది? మన మనోనేత్రాలను దేవుడు వెలిగించుట ద్వారా, అనగా సింపుల్ లాంగ్వేజ్లో ప్రత్యక్షత వలన లేక బయలుపరచుట వలన మన రక్షణ మొదలైంది. ఆ తర్వాత కూడా రక్షణ జీవితంలో ప్రతి అడుగు ప్రత్యక్షత వలననే మనం ముందుకేస్తాం. నువ్వు ఒక అడుగు ముందుకు వేసావంటే నీకు కొత్త సంగతి బయలుపడింది, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామందికి